అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మొత్తానికి అసలు కారణం ఏంటి? సంధ్యా థియేటర్ తొక్కిసలాట మాత్రమే కారణం అంటారా? న్యాచురల్గా అంతే కదమ్మా, అంతేగా జరిగింది. ఇక్కడ ప్రాణం పోయింది. ఆ పిల్లాడు ఇంకా 14 రోజులైనా ఇంకా సపోర్ట్తోనే ఉన్నారు, ఆల్మోస్ట్ కోమాలోనే ఉన్నాడు. సో న్యాయంగా మరి సీరియస్ ఇష్యూనే కదా, ప్రాణానికి ఆ మాత్రం విలువ ఇవ్వకపోతే ఎట్లాగా ఇవ్వాలి కదా. గవర్నమెంట్ దాని డ్యూటీ అది చేస్తుంది. ఇప్పుడు చట్టం దానిపైన చేసుకుపోతూ ఉంటుంది. తప్ప ఉప్పు అనే తర్వాత సంగతి, అవి తర్వాత కోర్టులో డిసైడ్ చేస్తాయి. బట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అనేది కొంచెం సీరియస్ ఇష్యూ. అది రెస్పాన్సిబిలిటీ మీద డిస్కషన్ అది. ఎస్, అసలు అంటే ఆ రోజు సంధ్యా థియేటరు హీరో వెళ్ళిన తర్వాత జరిగింది, తొక్కిసలాట జరిగింది. ఆ బౌన్సర్స్ నెట్టేశారా లేదా అందరికీ తెలిసిందే. ఏంటి మొత్తంలో బాధ్యత మీరు అన్నట్లుగా ఎవరిది బాధ్యత అంటారు? ఒక పక్క ఇటు సినీ ఫీల్డ్ ఏమో ఇది పోలీసుల వైఫల్యము, ప్రభుత్వాన్ని బాధ్యత పెట్టుకొని హీరోని ఎలా అరెస్ట్ చేస్తారంటున్నారు. అదే ఫస్ట్ పాయింట్ మీరు ఇందాక అన్నారు, సినీ ఫీల్డ్ ఇండస్ట్రీకి సినిమాకి సంబంధం లేదు. ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఇండివిజువల్, ఏ ఇండివిజువల్గా ఆ ఇండివిజువల్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అల్లు అర్జున్ గారు కానీ ఆ మైత్రి మూవీస్ సినిమా కంపెనీ కానీ ఉంటుంది. అది మొత్తాన్ని ఇండస్ట్రీకి ఆపాదించలేం. వాళ్ళు ఆ రోజు సినిమా తీస్తున్నప్పుడు ఏదో ఉంటుంది. ఆ సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరు అంటే ఇప్పుడు ఎవరికి దాన్ని ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరికి తెలియదు ఇప్పటికీ. సో ఇప్పుడు దేవుడు ఎవరంటే అతీత శక్తి అన్నట్టు సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరో తెలియదు అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళు అది ప్రీమియర్ షోకి ఏదో పర్మిషన్ ఇవ్వటం. ఓకే, అసలు ఫస్ట్ ప్రీమియర్ షోలు వేయొచ్చా వేయకూడదు అనేది ఒక చర్చ. అది అయిపోయినాక అంత రేట్లు పెట్టొచ్చా పెట్టకూడదు అనేది రెండో చర్చ. మూడోది ఈ సినిమాలకి ఆర్టిస్టులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే మూడో చర్చ. వెళ్ళినా ఇట్లా ఎగబడొచ్చా అనేది నాలుగో చర్చ. వెళ్ళినాక సెక్యూరిటీ ఇవ్వాలా వద్దా అనేది. సెక్యూరిటీ ఎవరు, పోలీసుది బాధ్యత, థియేటర్ది బాధ్యత, లేక వెళ్తున్న సెలబ్రిటీల బాధ్యత. సో వీటన్నిటి మీద మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇప్పుడు డెఫినెట్గా ఫస్ట్ డే తొక్కేసలాట ఉంటుందని అందరికీ తెలుసు. అంటే ప్రాణాలు పోయి అంత ఉండకపోయినా డెఫినెట్గా ఎంతో కొంత ఇబ్బందులు జరుగుతాయని తెలుసు. తెలిసినప్పుడు అంత చిన్నపిల్లాడిని తీసుకుని వెళ్ళే తల్లిదండ్రుల బాధ్యత కాదా? ఫస్ట్ బాధ్యత తల్లిదండ్రులు నా ఉద్దేశంలో. నెక్స్ట్ బాధ్యత సెక్యూరిటీ ఇవ్వని పోలీసులది. థర్డ్ బాధ్యత ఈ ఆర్టిస్ట్ సెలబ్రిటీలు వెళ్ళే వాళ్ళది. సెలబ్రిటీలు గత 20 ఏళ్ళ నుంచి అల్లు అర్జున్ గారు చెప్పినట్టు 20 ఏళ్ళ నుంచి ఆయన వెళ్తున్నాడు. ఆయన కాదు, మా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, అంతకుముందు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు అప్పటి నుంచి అందరూ వెళ్తా ఉన్నారు. సో 50-60 ఏళ్ళ నుంచి ఫస్ట్ డే సినిమాకి వెళ్ళటం అనేది ఆనవాయితీ. అయితే ఏంటంటే గతంలో ఏం చేసేవారంటే సైలెంట్గా వెళ్ళిపోయి గబుక్కుని థియేటర్లో కూర్చుని సెపరేట్ కుర్చీ వేసుకుని, అప్పట్లో బాక్సులు ఉండేవి సపరేట్గా, ఆ బాక్స్లో కూర్చోబెట్టి బాక్స్ నుంచి బయటికి తీసుకొచ్చి వేరే ఎంట్రన్స్ ఉండేది దానికి. ఇప్పుడు థియేటర్స్ అన్నీ అట్లా లేవు. ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు అదనంగా కొత్తగా వచ్చింది ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక మీడియాలో ముందు ప్రమోట్ చేస్తున్నారు. మా హీరో వస్తున్నాడు అక్కడికి, మా హీరోయిన్ వస్తుంది, లేకపోతే పలానా వాళ్ళు థియేటర్కి ఈ షో టైంకి వస్తారు అనేసరికి మనకి థియేటర్లో అంటేనే ఇప్పుడు 1000 ఈ థియేటర్స్ కదా 1000-2000 ఉంటాయి. ఇప్పుడు ఆ సంజయ్ లాంటి థియేటర్ అంటే 2 థియేటర్లు, పక్క థియేటర్ కూడా వాళ్ళు కూడా వచ్చేస్తారు. అది కాక రోడ్డు మీద జనం వచ్చేస్తారు అంటే 3-4 వేలు. ఆ సంజయ్ థియేటర్ ఎంత అంటే ఈ రూమ్ అంత ఉండదు. ఆ ముందు పార్కింగ్ అంటే పార్కింగ్ ఇటు కార్లు పెడితే అటు నుంచుంటానికి ఉండదు. ఇప్పుడు ఈ కార్లు పెట్టినాక అల్లు అర్జున్ కానీ ఏనీ సెలబ్రిటీ వస్తే ఆ కారు వస్తే జనం పడటానికి ఉండదు. ఈ కార్లు సందులు ఆడి సందులు జనం అంతా మీద పడిపోయి అంత కుప్పలుగా ఉంటారు. ఈ కుప్పల్లో ఎవరు ఏమవుతారనేది తెలియదు. సో ఎవరు తోస్తానికి కూడా అంత ప్లేస్ ఉండదు అక్కడ. ఆ ప్లేస్లో పోలీసులు లేరు. అది చూస్తానంటే అక్కడ పోలీసులు అయితే ఒకళ్ళు కూడా కనపడదు తోపులాటలో. సో పోలీసులు ఎందుకు లేరు? అక్కడే ఉన్నారు, థియేటర్ ప్రాంతాలు ఉన్నారు. అంతకుముందు ఒక వీడియో చూసా, 1000 మంది పోలీసులు తయారవుతున్నారు, సన్నద్ధం అవుతున్నారు రిలీజ్కి అని. 1000 మంది పోలీసులు తయారైన వాళ్ళు ఈ థియేటర్లో ఎందుకు లేరు? ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదని అందరికీ తెలుసు. అక్కడ తొక్కిసలాట ఈయనకి కాదు, అసలు ఎవరు వెళ్ళినా తొక్కిసలాట అవుతుంది. ప్రతిరోజు న్యూసెన్స్ అక్కడ. అది రోడ్ వైడనింగ్ అయిపోయినాక బాగా చిన్నగా అయిపోయింది, ముందు పార్కింగ్ లేకుండా. సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ పిఆర్ టీము, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పిఆర్ టీము అసలు ఇట్లా పబ్లిసిటీ చేయొచ్చా?
ఈయన కాన్వాయ్ తీసుకుని వెళ్ళొచ్చా, అసలు అందులో జనం పట్టరు, ఈయన ఒక్క కారు వెళ్తామే ఇంపాసిబుల్ అంటే ఈ 4 కార్లు వేసుకుని వెళ్ళటం అనేది ఎంతవరకు రైటు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరిది సమస్య ఏది సమస్య. ఇకపోతే అరెస్ట్ అంటారా, అరెస్ట్ అనేది కేసు, రెగ్యులర్ రొటీన్ కేసు, అది అవుతుంది, వదిలేస్తారు, కేసు కొట్టేస్తారు, కేసు కాబట్టి అది జరుగుతుంది, కొట్టేస్తారు, ఎప్పుడో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు అప్పట్లో మన మహేష్ బాబు మీద కూడా కేసు పెట్టారు, వరంగల్ కేసు, 10 సార్లు వరంగల్ తిరిగి వచ్చారు ఆయన. ఇట్లా కేసులు అనేది పెడతా ఉంటారు, దానికి పెట్టినందు లోపల మనం దానికి కంగారు పడక్కర్లేదు, దాన్ని పెద్ద ఇష్యూ చేయక్కర్లేదు, ఏ గొడవ లేదు. బట్ అసలు మనం ఫండమెంటల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రీమియర్ షోలు ఉండాలా ఉండక్కర్లేదా, బెనిఫిట్ షోలు ఉండాలా అక్కర్లా, బెనిఫిట్ షోలు ఉంటే ఎవరికి బెనిఫిట్, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం ఉంది. అసలు ఈ రేట్లు ఎంత ఉండొచ్చా ఉండకూడదా, అసలు ఈ సెలబ్రిటీలు వెళ్తే మామూలుగా వెళ్ళి రావచ్చా, లేకపోతే ఇట్లా పబ్లిసిటీ చేసుకుంటే మొత్తం రోడ్డు ఆపేద్దాం, క్లోజ్ చేసేయండి, చేసి తీసుకెళ్ళండి, తీసుకురండి, అదన్నా చేయొచ్చు, అది పోలీసులు చేయాలి. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా. సో ఇవన్నీ మాట్లాడుకుంటే, కానీ మీరు అన్నట్లుగా సరే ప్రీమియర్ షోలు రద్దు చేస్తా తీసుకున్నారు, రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు గతంలో హీరోలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అదేం హడావుడి లేదు. సంధ్యా థియేటర్ నిజమే అందరం కూడా చూస్తూ ఉంటాం, చిన్న రూమ్ అంతా, దాంట్లోకి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటంటే జనరల్గా వెళ్ళి రావడం అనేది ఎవరికీ అభ్యంతరం లేదు, వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు, దానికి తగ్గ ప్రొటెక్షన్ మేము పెట్టాము, కానీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాక ఆ కాన్వాయ్ పెట్టుకొని అక్కడ అభివాదం చేశారు, పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చారు, అభివాదం చేయడము, చిన్న ర్యాలీ లాగా థియేటర్ లోపల నుంచి బయటికి వెళ్ళడం వల్లే ఇది జరిగింది, అది బాధ్యత లేని తనం కాదా, అక్కడ అంత తొక్కిసలాటకి కారణం అవ్వడం అనేది, ర్యాలీకి పర్మిషన్ లేదు అని అనేది సీఎం గారు స్వయంగా చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారు నేను చూడలేదు, బట్ నేను ఇందాకే చెప్పాను కాన్వాయ్ వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. ఇప్పుడు రహస్యంగా వచ్చి రహస్యంగా వెళ్ళిపోతే అసలు ఈ గొడవ ఉండదు. ఆయన దండం పెట్టకూడదంటే ఇప్పుడు హీరో కోసం జనం అంతమంది నుంచుంటే గబుక్కుని కారెక్కి పారిపోయాడు అనుకోండి, పొగరంటారు, అది తప్పు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ప్రేమతో వచ్చి వాళ్ళంతా అక్కడ నుంచుంటే ఒక విష్ చేసో చెయ్యిపో దండం పెట్టో వెళ్ళినంత లోపల కొంప మునిగేది ఏం లేదు. సో దానికి కంట్రోల్ చేయాల్సింది మనం పోలీసు సరిపడా చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు కాన్వాయ్ వెళ్ళకూడదు, రహస్యంగా రావటం అనేది ఉండాలి, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, ప్రమోట్ చేయకూడదు ఆయన ప్రయాణాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మధ్యకాలం ఆఫ్ లేట్ ప్రతిదీ మనం ఎక్కువ చేసి, ఇప్పుడు అంతకుముందు ఎన్టీఆర్ది దేవర సినిమాకి ఫంక్షన్ చేశారు, అప్పుడు ఇట్లా లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళు వచ్చి ఉంటే అక్కడ కూడా చచ్చిపోయేవారేమో ఎవరన్నా మరి. సో ఇట్లాంటి పరిస్థితులు మనం పిఆర్ టీమ్స్ ఏమవుతున్నాయి అంటే వాళ్ళ అసమర్థత అంటారు జనం రాకపోతే అనుకుని వీళ్ళు ఓవర్ పబ్లిసిటీ చేసి ఒక టికెట్కి 10 టికెట్లు అమ్మి ఇదంతా చేస్తున్నారు. ముందు అది అరికట్టాలి. అంటే ప్రమోషన్ వల్ల వచ్చిన తంట అంటారా? ప్రమోషన్ డెఫినెట్గా ప్రమోషన్ వచ్చిన తంట. అది కాకుండా మీడియా ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు కానీ ఏ హీరో అయినా వెళ్తున్నారు, ఇప్పుడు మనకి అది అర్జెంట్ ఇమీడియట్ అన్ని టీవీల్లో స్క్రోల్స్ వచ్చేస్తాయి, ఈ రూట్లో వెళ్తున్నాడు, ఏ రూట్లో వెళ్తాడు, ఎలా వెళ్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటే అది ప్రాబ్లీ పిఆర్ చేస్తుందో లేకపోతే మీడియా చేస్తుందో ఎవరు చేస్తున్నారో తెలియదు. అది చేసేసరికి ఆ రూట్ అంతా బ్లాక్ అవటం, వెళ్ళటం, జనం థియేటర్ దగ్గర జనం అవటం, ట్రాఫిక్ జామ్ అవటం, ఇన్ని రకాలు జరుగుతున్నాయి. సో అందరం బాధ్యత వహించాలి, వెళ్ళిన తల్లిదండ్రులు ఫ్యాన్స్తో సహా. ఇప్పుడు అంత రోజు ఉండేదే కదా సినిమా, ఇవాళ ఉంటుంది, రిలీజ్ అయితే పుష్ప లాంటి సినిమా 1 నెల రోజులు ఎట్టగానే గట్టిగా ఆడుతుంది, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. సో ఎప్పుడైనా చూడవచ్చు, ఆ రోజే ఎగేసుకుని వెళ్ళి ఈ పిల్లల్ని ప్రాణాలు పోయేలా అయిపోతే ఎట్లా కదా అది. ఎందుకు అది ఇప్పుడు ఏమవుతుంది, ఏమైంది, ఆ ప్రాణం వస్తుందా? ఫస్ట్ డే చూద్దాం, ఫస్ట్ డే ప్రాణం పోయింది, ఇప్పుడు ప్రాణం ఎవరు తెస్తారు, ఎంతమంది రిస్క్ చేస్తారు ఇట్లా. ఇక ప్రధానంగా ఈరోజు ఒక జాతీయ అవార్డు తీసుకొని వచ్చి దేశానికి ఇంత పేరు తీసుకొచ్చిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అని చెప్పి పెద్ద వాళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. ఏంటంటే అది నిజంగానే జాతీయ అవార్డు వచ్చిన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వల్ల దేశానికి లేదంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా చెడ్డ పేరు వస్తుంది అంటారా? ఏమి రాదు, మంచి వస్తుంది. ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చినా ఆయన పెద్ద హీరో అయినా అరెస్ట్ చేయటం అనేది సంఘటన జరిగింది కాబట్టి చేయాలి. ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది కాబట్టి నేను మర్డర్ చేస్తే వదిలేస్తాను లేకపోతే ఇంకో దొంగతనం చేస్తే వదిలేస్తాను అంటారా? అనరు కదా. యాక్చువల్గా ఆయనకి సంబంధం లేదు, నిజం 100% ఆయనకి సంబంధం లేదు. బట్ ఆయన ప్రమేయం ఉందా లేదంటే ప్రమేయం లేదు, కానీ ఆయన వల్ల జరిగింది.
ఆయనకి ఉన్న ఇమేజ్ వల్ల కానీ ఆయన అక్కడికి వెళ్ళటం వల్ల కానీ జరిగింది అది. సో ఎంతో కొంత బాధ్యత అయితే, మోరల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం 100% ఆయనకు ఉంది. జరిగిన ఇన్సిడెంట్కి కానీ ఆ చావుకి కానీ ఆయనకి సంబంధం 100% లేకపోయినా మోరల్గా ఆయన మీదకి రెస్పాన్సిబిలిటీ ఉంది. సో మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అవార్డుకి దానికి సంబంధం లేదు. అవార్డు వచ్చినందుకు ఈయనకి అరెస్ట్ అవార్డు వస్తే చేయకూడదా, పద్మశ్రీ వస్తే చేయకూడదా, లేకపోతే నేషనల్ అవార్డు వస్తే చేయకూడదా, భారతరత్న వస్తే చేయకూడదా? వాళ్ళన్నీ అవార్డులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఈ తప్పు చేసిన ఒప్పు కింద మనం తీసుకోవాలా? అది కాదు కదా. ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ ఆ సంఘటన జరిగిన తర్వాత స్పందించిన తీరు మీద కూడా విమర్శలు వచ్చినాయి. గతంలో ఎంతోమంది హీరోలు, చిరంజీవి గారు కానీ ఎంతోమంది ఉన్నారు, ఇలా ఏదన్నా జరిగితే వెంటనే స్పందించడము, మీడియా ముఖంగా వాళ్ళకి ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని చెప్పడము, ఆ తర్వాత అవసరమైతే వెళ్ళి పరామర్శించే వాళ్ళు, అవసరం కాదు వెళ్ళి పరామర్శించి నేనున్నానని ఒక భరోసా ఇవ్వడము, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ అల్లు అర్జున్ విషయంలో అది జరగలేదు. 3 రోజుల తర్వాత ఏదో మొక్కుబడిగా ఇంత ఇష్యూ అయినాక నష్టపరిహారం ప్రకటించారు తప్పితే కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసే ప్రయత్నం కూడా చెయ్యలేదు అని అనేది అంటున్నారు. అంటే నేను ఇందాక చెప్పినట్టమ్మా, అసలు మేజర్ ప్రాబ్లము చూస్తానికి వెళ్ళటం తప్పు, వెళ్ళక్కర్లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇప్పుడు ఇతను వెళితే మళ్ళీ సేమ్ ప్రాబ్లం, జనం ఎగబడతారు, అక్కడ మళ్ళీ ఏమైనా చచ్చిపోవచ్చు. ఎలా వేరేలాగా తయారైపోయింది ఈ మధ్య. ఇప్పుడు అక్కడ నిజంగా పాపం వాళ్ళు చచ్చిపోయారని అలా పరామర్శిస్తానికి సిన్సియర్గా వెళ్తే, ఇది కాకుండా అక్కడ పవన్ ఈయన జిందాబాదు, ఇంకో జిందాబాదు, ఆ హీరోకి జిందాబాద్ చెప్పు, ఈ హీరోకి జిందాబాద్ చెప్పు, ఈ గోల ఎక్కువ ఉంది. ఇప్పుడు అతను వెళ్ళేది ఎందుకు? వాళ్ళ పాపం పిల్లడు దెబ్బతిన్నాడు, అమ్మాయి చచ్చిపోయింది, పరామర్శిద్దామని. ఆ పని ఆయన చేయనిస్తారా? మీరు వెళ్ళలేదని మీరు అంటున్నారు, వెళ్తే ఇలా చేయనిస్తారా? మీరు చెప్పండి, ఆలోచించి చెప్పండి, ఎవరైనా చెప్పమనండి. జరుగుతుందా ఈ రోజుల్లో? లాస్ట్ 10-15 yearsగా మీకు ఎన్ని చావుల దగ్గర ఎవరిని వస్తే ఏం కేకలేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ఎట్లా అది? ఇది హర్షించాలా? ఆయన రాలేదని మనం ఇప్పుడు పోట్లాడాలా? పోనీ స్పందించడం కూడా కొంత ఆలస్యంగా స్పందించాడు, 3-4 రోజుల తర్వాత అనేది కొంత అది ఉంది, ఉండొచ్చు. అది ఆయనకి ఏం తెలిసిందో తెలియలేదో అవన్నీ మనం అనుకుంటాం, కానీ తెలియకపోవటం అనేది జరగదు, తెలియకుండా ఎట్టుంటుంది తెలుస్తుంది. బట్ ఆయన స్పందన వెంటనే చేస్తుంటే బాగుండేది. మరి ఏం ఆలోచించారో తెలియదు. అంటే మరొక మీడియాలో ఆల్రెడీ ఆయన స్పందించేశాడు, డబ్బులు ఇచ్చేసారని కూడా ఓ దాంట్లో వచ్చింది. ఒక రోజు ముందు మొదటి రోజే వచ్చింది. మరి అదే అబద్ధం అనుకున్నారు. తర్వాత ఆయన నిజంగా స్పందించింది, స్టేట్మెంట్గా వచ్చింది. సో లేట్గా స్పందించడం తప్పే నా లెక్కలు. తప్పంటే బాధ్యత తీసుకోవాలి, తీసుకుని ఉంటే బాగుండేది. రేవంత్ రెడ్డి ఈగో కోసమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అని అనేది బాగా అందరు కూడా అంటున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం కౌశిక్ రెడ్డి, అదేవిధంగా 2 రోజులు కేటీఆర్, ఇలా అందరు కూడా, కేటీఆర్ లాంటి వ్యక్తి లేదా పొలిటీషియన్స్ అందరు కూడా కేవలం రేవంత్ రెడ్డి ఈగో కోసమే అరెస్ట్ చేశాడు అల్లు అర్జున్ని అని అంటారు. అలా ఉంటుందా? ఇప్పుడు ప్రతిదాన్ని పొలిటికలైజ్ చేయటం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఏ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల్లోనూ. ఇప్పుడు అది జరిగి ఉంటే, ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇదే ఇన్సిడెంట్ జరిగితే ఆయన అరెస్ట్ చేసేవారు కదా. అప్పుడు కేసీఆర్ గారు ఇది అని చెప్పి అనేవారా? ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చేయటం అనేది వాళ్ళ బాధ్యత. ఆ కేసు నిలవదని ప్రపంచం అంతా తెలిసిన రహస్యమే కదా. వాళ్ళు చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళు డ్యూటీ చేసేందుకు సంతోషించాలి. ఇప్పుడు సెలబ్రిటీ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వదిలిపెట్టేశారు అనుకోండి, నువ్వు అది అల్లు అర్జున్ గారికి అమ్ముడు పోయారు, వీళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు, దమ్ము లేదు వీళ్ళకి, వీళ్ళు చేయలేదు అంటారు. ఇప్పుడు వాళ్ళు నాగార్జున గారిది పడగొట్టారు, పల్లం రాజు గారిది పడగొట్టారు, అల్లు అర్జున్ అంటే సెలబ్రిటీలందరినీ వాళ్ళు వదిలిపెడతారు. వాళ్ళు చేస్తున్నారు, బాగా చేశారని మనం మెచ్చుకోవాలా? లేదంటే వీళ్ళు వదిలిపేస్తున్నారు, ఇదంతా రాజకీయం అని అనుకోవాలా? వాళ్ళ పార్టీ వాళ్ళని, బయట పార్టీ వాళ్ళని, సెలబ్రిటీలని ఎవరిని అందరినీ చేస్తున్నారు కదా. అది కరెక్ట్ అనుకోవాలా, తప్పు అనుకోవాలా? దీన్ని రాజకీయం చేయకుండా వాళ్ళు చేసిన తప్పుడు విధానం ఏదన్నా ఉంటే ఆ తప్పును మనం గట్టిగా మాట్లాడదాం. పర్టికులర్గా అపోజిషన్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, వీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈయన చేసిన విధానం, ఇప్పుడు అల్లు అర్జున్ అన్నారు నా బెడ్రూమ్లోకి మీరు వచ్చేసారు, అది కరెక్ట్ కాదు అన్నది, అటువంటి అన్నట్టు మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ ఇది దీనికి సంబంధం ఏముంటుంది?
ఆయన రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ మీద వచ్చేసి ఏముంటుంది అరెస్ట్ చేయమని. అంటే ఆడియో ఫంక్షన్లో కనీసం సీఎం పేరు కూడా మర్చిపోయాడు, తెలంగాణ సీఎం పేరు కూడా మర్చిపోయి ఏదో మధ్యలో కొంచెం కాసేపు మంచినీళ్ళు తాగి ఎవరో చెబితే అప్పుడు చెప్పారు. ముఖ్యమంత్రి పేరు తెలియదా అని. తెలియకుండా ఎట్లా ఉంటుంది, తెలియకుండా ఇప్పుడు స్పాంటేనియస్. ఇప్పుడు ఆ సినిమా వాళ్ళు ఏదో ఉంటుంది ఆలోచనలో ఉంటారు. అసలు ఇవన్నీ చెప్పాలనేది ఇప్పుడు ఆ చెవిలో చెప్పింది రేవంత్ రెడ్డి పేరు చెప్పమన్నా అసలు అందరికీ చెప్పమన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చెప్పమన్నారేమో. మీరేమన్నారు? మీరు అన్నారు చెవిలో చెప్పింది, ఎవరిని విన్నారా? ఆయన మా బాబాయ్ అయిన తర్వాత చెప్పాడు, మరి అట్లా అనుకుంటే అది చెప్పాడు అనుకోవచ్చుగా మీరు. సో ఇవన్నీ కాదు, ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పారు. మనం ఏదైనా ఈజీగా తీసుకోవటం నేర్చుకోవాలి. ప్రతి దాంట్లోనూ ఇప్పుడు ఏమంటారు, దాంట్లో సూది దూరే బొక్కలు ఎత్తుకుతున్నాం మనం, ఏనుగు దూరే బొక్కలు ఎత్తుకుతాం మనం. కానీ ఇక్కడ జరిగిన ఈ ఇన్సిడెంట్ పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ముఖ్యంగా ఆంధ్ర నుంచి కూడా, వైఎస్ఆర్సీపీ నుంచి. అసలు అలా చేయడం, అల్లు అర్జున్ని చేయడం అనేది అన్యాయము. అసలు ఆయనకేం సంబంధం జరిగిన సంఘటన పట్ల, ప్రభుత్వ వైఫల్యం అనేది ఇటు ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు వదిలిపెట్టేవాడా జరుగుంటే? ఆయన కూడా ముఖ్యమంత్రి చేశాడు కదా. ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఇలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఆ సెలబ్రిటీని ఆయన అరెస్ట్ చేయకుండా ఉండేవారు వాళ్ళ గవర్నమెంట్. ఇది రొటీన్ ప్రొసీజర్ కదా. మరి దానికి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఈ పొలిటికల్ పార్టీలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలీదు, అవసరం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్గా కానీ మేము సినిమా వాళ్ళగా కానీ ఆయన అరెస్ట్ చేయడం తప్పు అంటే మా డ్యూటీ, అరెస్ట్ చేయడం వాళ్ళ డ్యూటీ, అంతవరకే ఇది. కానీ ముఖ్యంగా నాగార్జున గారి ఇన్సిడెంట్ చూసినా, ఈరోజు అల్లు అర్జున్ వ్యవహారం చూసినా, ఎందుకో ఈ సినీ ఫీల్డ్ తెలంగాణలో టాలీవుడ్ పట్ల రేవంత్ రెడ్డి గారు చాలా అసహనంగా ఉన్నారు అని అనేది వస్తుంది. ఎందుకు అయి ఉంటుంది అంటారు? ఏం అసహనం? దిల్ రాజును చైర్మన్ చేశాడు కదా ఎఫ్డీసీ. అసహనం అంటే దిల్ రాజుని ఎందుకు చేస్తాడు? ఆయన ఇంకెవరినో చేసుకోవచ్చు. సినిమా వాళ్ళనే చేయాలి కాబట్టి దిల్ రాజును చేశారు. అంతకుముందు ఇంకెవరినో కూడా చేశారు గట్ట అనుకుంటే అదేం లేదు. అట్లా నాకు తెలిసి అటువంటివి ఉంటాయని నేను అనుకోను. ఇప్పుడు మనం కేవలం అతన్ని టార్గెట్ చేయాలి అనుకుని టార్గెట్ చేస్తే చేయొచ్చు రేవంత్ రెడ్డిని. బట్ ఆయనకి అదంతా ఉంటుంది, చేయాలి అనే అవసరం. ఇప్పుడు చాలా చిన్న ఇండస్ట్రీ ఇది, దీనివల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు. దీన్ని టార్గెట్ చేస్తే వచ్చేదేం లేదు. ఏ రకమైన మైలేజ్, పిచ్ మైలేజ్ తప్ప ఏది వచ్చేది లేదు. దానికోసం వాళ్ళు చేస్తారనేది నేను నమ్మను. కానీ జనరల్గా ఇప్పటివరకు ముఖ్యమంత్రులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా టాలీవుడ్ మొత్తం కూడా వెళ్ళి విష్ చేయడము, ఇండస్ట్రీకి కావాల్సిన ఏమన్నా ఉంటే డిమాండ్స్ అడగడం, మీలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది వీళ్ళని మొత్తం కూడా ఒక డెలిగేషన్ని తీసుకొని వెళ్ళి అడగడము, పోనీ వాళ్ళ ఒక బర్త్డే, పుట్టినరోజు ఏదన్నా అయితే కనీసం ట్వీట్ చేయడం. ఇప్పుడు ట్విట్టర్ వచ్చింది కాబట్టి, దగ్గరికి వెళ్ళి ఇవ్వకపోయినా ట్విట్టర్ వచ్చింది కాబట్టి ట్వీట్ చేయడము, ఇలాంటివన్నీ ఉండేవి. రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం టాలీవుడ్ ఎందుకో చాలా చూసి చూడనట్లుంది. ఒక టాలీవుడ్ గా వెళ్ళి కలవడము, మాకు ఇవి కావాలనడము. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ తో ఉన్నంత సన్నిహితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అసలు కలవలేదు. మీకు తెలియదేమో. కేసీఆర్ ని ఎవరు కలిసారు చెప్పమనండి 10 ఏళ్లలో. అంటే కేటీఆర్ తోటి బాగా, కేటీఆర్ ఆయన మీటింగ్లు పెట్టి పిలిచారు, 3 సార్లు 4 సార్లు పిలిచారు ఆయన, మేము వెళ్ళాం. తర్వాత ఆయన గవర్నమెంట్తో పాటు చాలామంది హీరోలకి ఆయనకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు తప్ప ఇండస్ట్రీగా వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ వెళ్ళలేం, ఎవరూ వెళ్ళలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొచ్చారు, నిజంగా చెప్పాలంటే వెళ్ళొచ్చారు మొత్తం అంతా ఆయన దగ్గరికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి ఇండస్ట్రీ నుంచి ఛాంబర్ గేంబర్ అందరూ కలిసి 10 మంది 20 మంది వెళ్ళి కలిసి వచ్చారు. నేను వెళ్ళలేదు కానీ చాలా మంది వెళ్ళారు. రేవంత్ రెడ్డికి అసహనం లేదు టాలీవుడ్ మీద అని అంటారు, అంతేనా? అవసరం ఏంటంటున్నా, అసహనం ఉందా లేదా నాకు తెలియదు. ఆయన పర్సనల్ విషయం నాకేట తెలుస్తుంది ఉందో లేదో. బట్ ఉండాల్సిన అవసరం ఏంటంటున్నా, ఇది ఆయనకి పనికొచ్చే ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీ కాదు, గవర్నమెంట్కి కూడా పనికొచ్చేది కాదు. మనం ఈ లక్షల కోట్లలో మన ట్యాక్స్లు ఎంత వస్తాయమ్మా? మన సినిమాలన్నీ కలిపి ఎన్ని వేల కోట్లు చేస్తాయి? మ్యాక్సిమం చేస్తే 2 రాష్ట్రాలు కలిపి 10,000 కోట్లు చేస్తాయి అనుకుందాం. 10,000 కోట్లలో 18%, 20% జిఎస్టీ అంటే రెండింటికి కలిపి 1000 కోట్లు అనుకున్నాం. 500 కోట్లు వస్తుంది. 500 కోట్లు ఎంత? 1,00,000 కోట్లు, 1,00,000, 2 లక్షల కోట్లలో వాళ్ళకి ఏమొస్తుంది? ఇది దీనికోసం దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకు పట్టించుకుంటారు వీళ్ళని?
కానీ సినీ ఫీల్డ్ రెండుగా చీలిపోయింది. ముఖ్యంగా అభిమానులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇటు అల్లు అర్జున్కి ఏదన్నా అయితే ఏమో అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు కదా, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బొత్సాల. దాంతోపాటు పవన్ కళ్యాణ్ వైపు ఇంకొక వర్గం ఒక పార్టీ, లేదా బాలకృష్ణ వైపు ఇంకొక పార్టీ, ఇలా వైసీపీ, బీఆర్ఎస్, అల్లు అర్జున్ వైపు ఉన్నాయి, మిగిలిన ఏమో ఇతరుల వైపు ఉన్నాయి. ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా చీలినాయి అంటారు? అల్లు అర్జున్ వైపు వైసీపీ రావడానికి అల్లు అర్జున్ వైపు పార్టీ ఉందని నేనైతే నమ్మను. కానీ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని మొన్న పుష్ప గొడవ అప్పుడు వాళ్ళు పోస్టర్లు వేసుకోవటం అయ్యి చేసిన జగన్ బొమ్మ వేసుకున్నారు. వాళ్ళు ఈయనకి సంబంధం లేకుండా వేసుకున్నారని నేను నమ్ముతాను. నా వరకు నేను నమ్ముతాను. వాళ్ళకి అవకాశం భయంకరంగా చిత్తుగా ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, దొరికింది, ఛాన్స్ దొరికిందని వాళ్ళు వాడుకున్నారు. ఆ ట్రాప్లో వీళ్ళు పెడతాం, వీళ్ళు తప్ప వాళ్ళ తప్పేం కాదు. ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా కానీ ఎవరికి అవకాశం వచ్చింది వాళ్ళు వాడుకుంటాం, తప్పులేదు. వాళ్ళ అవకాశాలు కదా. కానీ ఫ్యాన్స్, రాజకీయ పార్టీలు కలిసిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్యాన్స్, రాజకీయ పార్టీలు ఎవరు కలరం ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు, తెలుగుదేశం ఫ్యాన్స్, ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్, వీళ్ళంతమంది ఫ్యాన్స్ ఉండగా మరి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారు? కలిసిపోయి ఉన్నారు కదా, అదే ఫ్యాన్స్ కదా. వాళ్ళు ఓట్లు వేయలే, వాళ్ళు అటేశారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా వైసీపీకి వేశారు. సో ఫ్యాన్స్ ఉంటారనేది లేదు. ఫ్యాన్స్లో ఇప్పుడు నేను ఒక పార్టీకి ఇష్టంగా ఉండొచ్చు, మరి నేను చోటకి వెళ్ళకుండా మీ దగ్గరికి ఎందుకు వచ్చాను? నాకుండే అప్లికేషన్ నాకు ఉంటుంది. ఇప్పుడు నాలాగా ఎవరికైనా కానీ వాళ్ళ పర్సనల్ ఇది ఉంటుంది, వాళ్ళ పర్సనల్ ఇదిగా ఏమంటారు, ర్యాపో కానీ ఇంకోటి కానీ. నాకు అపోజిషన్ పార్టీ, ఈ పార్టీ అని కాదు, నాకు అవతల మనిషితో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, వాట్ ఎవర్ ఉంటే దాంతో నేను రియాక్ట్ అవుతాను. అట్లాగే ప్రతి మనిషి అలాగే రియాక్ట్ అవుతాడు, అంతే తప్ప వేరే ఏదో వాళ్ళ మీద కోపం ఉంది, వీళ్ళ మీద కోపం ఉంది, లేదా వాళ్ళ ఇది ఉంది, అన్నీ లేవు. కానీ పుష్ప మీద రేవంత్ రెడ్డి పగబట్టాడు అని అనేది ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం పాడి కౌశిక్ రెడ్డి, సరే నిన్న కేటీఆర్, ఈ రోజు పాడి, అది వాళ్ళు ఒక పొలిటికల్ ఇష్యూగా వాళ్ళు పాలిటిక్స్ చేయటం, వాళ్ళు పగ అనేది ఉండదు అంటారు. అవసరం లేదు. అవసరం ఏంటి చెప్పండి? ఓకే, పగబట్టాడు, ఏంటి, ఏం సాధిస్తాడు? అల్లు అర్జున్ గారిని, అల్లు అరవింద్ గారిని ఈ ఊరి నుంచి పంపించేస్తారా? పంపించేస్తే వాళ్ళకి ఏమన్నా పోతుందా? లేదు, వాళ్ళని కాదన్నారు. ఆ అల్లు అర్జున్ గారికి ఉన్న కరిష్మాని ఎవరన్నా పోగొట్టగలరా? ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకున్నాం, కొంతసేపు ఆంధ్ర వెళ్తాడు, లేదా మెడ్రాస్ వెళ్ళి కూర్చుంటారు. అదే సినిమాలు తీస్తాంగా, మళ్ళీ అదే జనం అట్టగా ఎగబడి చూస్తారుగా. ఇప్పుడు హిందీలో కూడా చూస్తున్నారు, బాంబే వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అది కాదు, ఊరికి అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడుతుంది. కానీ సినిమాలో పుష్ప 2లో సీఎం ఫోటో దిగడానికి నిరాకరించినందుకు సినిమా మొత్తం బయటకు వచ్చి ఛాలెంజ్ చేసి సీఎంని మార్చేస్తాడు పుష్ప 2. అలా పుష్ప క్యారెక్టర్ సినిమా చూడాలి అందరూ కూడా అంటున్నారు. కానీ ఇక్కడ సీఎం పేరు మర్చిపోయినందుకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. రియల్ కి తేడా ఇదే అంటున్నారు. అవి ఏదో చెప్తా ఉంటారు, ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తా ఉంటారు. వీటన్నిటిని మనం సీరియస్గా తీసుకుని మనం డిస్కస్ చేయటం మన అనవసరం. మనకు అంత టైం ఉందా ఈ పిచ్చి మాటల గురించి మాట్లాడుకునే అంత టైం అవసరం? కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఈ స్టార్లు అయితే నేను స్టార్నే, నేను పొలిటికల్ స్టార్ని, నాకు ఫ్యాన్స్ ఉన్నారు అని అన్నాడు. దాన్ని ఎలా? ఎవరిదో నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరికి ఉండేవాళ్ళు వాళ్ళకు ఉంటారు. సో అది మనం చెప్పుకోవక్కర్లేదు. ఆయనకు ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అయిపోయింది. ఇంకేం దాని గురించి పెద్దగా చర్చ. అంటే ఈరోజు అసలు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అంటారా? నాకు తెలిసి అసలు లేవు, ఎప్పుడూ లేవు. నేను లేవు అన్నానని చెప్పి నువ్వు మెగా ద్వేషి అంటున్నారు నన్ను. నేనేం చెప్పను. నేను అంటే ఉన్నాయి అని చెప్తే ద్వేష అంటారు, కానీ లేవని చెప్తారు. నేను లేవు, వాళ్ళు కలిసి ఉండాలని నేను చెప్తే ద్వేష అని చెప్పి నన్ను పెట్టారు. విషం కక్కుతున్నాం అని చెప్పి ఒక ఛానల్ వాళ్ళు పెట్టుకుని దాని మీద ఒక అరగంట. అల్లు అరవింద్ ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి ఫ్యామిలీ కలిసే ఉన్నారు. మరి నేను వీళ్ళంతా వెళ్ళారు కదా అక్కడికి. పవన్ కళ్యాణ్ అసలు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. ఇచ్చారుగా, ఇచ్చారనుకున్నారు. ఇవ్వలేదు. అయ్యో ఛానల్ అసలు పవన్ కళ్యాణ్ ఛానల్లో ఏంటి అరగంటలో వదిలిపెట్టకపోతే రేవంత్ రెడ్డి నీ అంత చూస్తానంటే వదిలిపెట్టేశాడని చెప్పి ఒక చూసాను నేను సోషల్ మీడియాలో. మరి చెప్పుంటారా పవన్ కళ్యాణ్ గారు? మీరేమన్నా? నాకు తెలియదు, ఎక్కడ పబ్లిక్ గా అయితే రాలేదు. కానీ నిన్న ఇప్పుడు మనం అన్ని ఊహించేసుకుని మనం మాట్లాడతాం, మనకు అనవసరం. ఎవరో ఏదో చేస్తారు. ఇప్పుడు నిజంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం అయితే ఆయన కూడా చెప్తారు, నాకు తెలిసినంత వరకు.
పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫియర్ అయితే పని అవుతుందంటే చెప్తారు. ఇప్పుడు మన వాళ్ళు మనం కాపాడుకోవటంలో తప్పేం లేదు. ఆయన చెప్తే కొంపే మునిగేది లేదు. నాకు తెలిసి వాళ్ళిద్దరికి రైవలరీ ఏమీ లేదు. ఏదో ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు, ఫ్యామిలీస్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఇంతమంది స్పందించారు. నిజంగా అది ఒక మంచి విషయమే. ఒక గొప్ప నటుడిగా భావించి ఉంటారు. సినీ ఫీల్డ్ అంతా కూడా ఓన్ చేసుకుంది. సినీ ఫీల్డ్ కంటే కూడా పొలిటికల్ ఫీల్డ్ ఎక్కువ ఓన్ చేసుకుంది. వైసీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈవెన్ కేఏ పాల్తో సహా అందరు కూడా ఓన్ చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు ఓన్ చేసుకోలేదు సినీ ఫీల్డ్ అని అనేది ఇప్పుడు బాగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సినిమా ఇండస్ట్రీ కాదు, ఆయన మా హీరో కాదు. కానీ నా సినిమాలో చేశారు కదా, నా సినిమాలో ఏం చేశారు అంటే టాలీవుడ్ ఇక్కడ కొంచెం ఎమర్జ్ అవ్వడానికి లేదు. ఇక్కడ ఆయన వచ్చేటప్పటికే ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఆయన వచ్చినాక ఏమీ చేయలే. ఇప్పుడు దాని మీద మనం మాట్లాడితే మనం ఇంకో డైవర్ట్ అవుతాం. దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడు అనుమానం ఈ సినిమా ఇండస్ట్రీలో ఇతనికి స్పందించి అతనికి స్పందించలేదు అనేది వేరే సంగతి. ఆయన కేసు వేరు, ఈయన కేసు వేరు. ఈయన సినిమా హీరోగా స్పందించారు. ఆయన సినిమా హీరో. ఇప్పుడు ఆయన కోసం స్పందించిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆయన కోసం స్పందించిన ఐటీ అంతా స్పందించింది. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఆయన కోసం క్లబ్లో మీటింగ్ పెట్టి సపరేట్గా పెట్టిన వాళ్ళు ఎవరు మరి? టాలీవుడ్ స్పందించలేదంటే మరి వాళ్ళంతా టాలీవుడ్ వాళ్ళు కదా, మేమన్నా ఎలిసాం వాళ్ళని. అదేం లేదు. ఇప్పుడు ఆయనకి సన్మానం చేయాలని 2 నెలల నుంచి తిరుగుతున్నారు. ఆయన ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఏం చేస్తారు? ఇవన్నీ మాట్లాడుకుంటాం. రేవంత్ రెడ్డికి కూడా సన్మానం చేసి ఉండొచ్చు కదా. అలా చేద్దామని ఆయనకి చేస్తామని ఇద్దరిని ఎత్తుకుతున్నాం. ఇద్దరు ఇంటర్వ్యూ ఇస్తే కదా మాకు మాట్లాడటానికి. ఇప్పుడు ఒకవేళ ఇస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా సన్మానం చేసి మీ డిమాండ్స్ అడుగుతారు. డిమాండ్లు అడగటానికి అసలు ఊరికే సన్మానం. వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కదా, సన్మానం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కలిపి చేసే ప్రయత్నం, కలిపే చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరి దగ్గర నుంచి మాకు సరైన స్పందన రావట్లేదు. ఇవన్నీ బయటకు చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. సో ఇది నడుస్తూ ఉంది. ఏం చేస్తున్నారంటే ఏమీ చేయట్లేదు అదని చెప్పి ఎవళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మోహన్ బాబు ఎపిసోడ్ చూశారు కదా, ఏంటంటే నిజంగానే ఆయన ప్రైవసీకి భంగం కలిగేట్లు ప్రవర్తించిందా మీడియా, లేదంటే ఇద్దరు బౌన్సర్లను పెట్టుకొని ఒక పబ్లిక్ ఫైట్ లాగా చేస్తే అది లా అండ్ ఆర్డర్కి? ఫస్ట్ పాయింట్ పర్సనల్ ఇష్యూస్ నేను మాట్లాడటం ఇష్టం లేదు. బట్ ఏంటంటే ప్రైవసీ ట్రెస్ పాసింగ్ అనేది తప్పు. వాళ్ళ గేట్ లోపలికి ఎవరన్నా మనం వెళ్ళటం అనేది, మన పర్మిషన్ లేకుండా వెళ్ళటం మన తప్పు. వాళ్ళు చేసింది 100% తప్పు. ఆయన కొడతాం అనేది తప్పు, అది కాదని నేను అన్నాను. ఆయన లోపలికి వస్తే మాత్రం కొడతాం, బయటికి పంపించేయండి మీ సెక్యూరిటీతోనే ఎవరితోనో పంపించాలి, కానీ కొడతాం అనేది తప్పు. సో బట్ ట్రెస్ పాసింగ్ 100% తప్పు. మన పరిధిలో మనం ఉండాలి. అది కాకుండా నాకు ఈ కేసు కాదు నేను చెప్పేది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ చావులకి, బతుకులకి, లేకపోతే ఈ కొట్టుకోటాలకి, ఈ పాపం జర్నలిస్టులను చూస్తే నాకు జాలేస్తుంది. వాళ్ళందరినీ తోసేసి అక్కడ అవసరమా? ఇవాళ సమాజంలో ఎన్ని ఉన్నాయి, మనకి ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఆ ఇష్యూస్ వదిలేసి పొద్దున్న నుంచి రాత్రి దాకా పాపం చల్లో వీళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు ఏం కొట్టుకుంటారు ఏంటో. ఎవరికి కావాలి? వాళ్ళ ఫ్యామిలీ ఏమైతే నాకేంటి, మీకేంటి, ఈ సమాజానికి ఏంటి, రాష్ట్రానికి ఏంటి? సెలబ్రిటీస్ కదా. అయితే పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. పబ్లిక్ లైఫ్లో ఉంటే మన సమాజానికి ఏమన్నా అవుతుందా, రాష్ట్రానికి ఏమన్నా? వాళ్ళ ఆస్తి పంచుకున్నారా, పంచుకోలేదా, మనకేమన్నా నష్టమా? అదే రాష్ట్రంలో ఆస్తి ఇప్పుడు బంజారాహిల్స్లో ఉన్న ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ వాళ్ళు లాక్కుంటే మనం మాట్లాడదాం. వాళ్ళ ఆస్తి వాళ్ళు కొట్టుకుంటున్నారు, కొట్టుకోవట్లేదు, దేనికోసం కొట్టుకుంటున్నారు మనకు సంబంధం లేని విషయం. దానికోసం మనం వెళ్ళి అక్కడ ఎందుకు కూర్చోవాలి? మన ఆరోగ్యాలు ఎందుకు జడగొట్టుకోవాలి? వాళ్ళ పెళ్ళం పిల్లలను వదిలేసి అక్కడ ఎందుకు కూర్చోవాలి? వాళ్ళ ఇష్యూ చావనండి, మనకెందుకు? అది వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, మనకెందుకు అంటున్నా. మనం ఏ ఇష్యూ, ఇది దేశానికి సంబంధించిందా, రాష్ట్రానికి సంబంధించిందా, దేనికి సంబంధించింది, ఏ రకంగానూ మనకి సంబంధం లేదు. భరద్వాజ్ గారు వ్యక్తిగతంగా చూస్తే మోహన్ బాబు ఫ్యామిలీ అనేది సినీ ఫీల్డ్కి విడదీయలేని ఫ్యామిలీ. అందులో ఎన్నో రోజుల నుంచి మా అసోసియేషన్కి కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు బాగా అసోసియేట్ అయ్యి ఉన్న ఫ్యామిలీలో ఇలా వచ్చి రోడ్డు మీదకి ఆ ఇష్యూస్ రావడం అనేది సినీ ఫీల్డ్ ఎలా చూస్తుంది అంటారు మీరు? ఎవరు సినీ ఫీల్డ్ అంటే, మళ్ళీ ఇందాక అని చెప్పాను, సినీ ఫీల్డ్ అంటే ఎవరు? ఎవరికి పని పాటలు ఎవరు? మా అసోసియేషన్ కానీ ఏమి చూడరు. ఎన్నో సంవత్సరాల నుంచి సినీ కార్మికుల కోసం పోరాడే వాళ్ళగా మీరు ఎలా చూస్తున్నారు? నేను అసలు చూడండి, నాకు అవసరం లేదు. వాళ్ళు ఏమైతే నాకెందుకు? ఒక ఫ్రెండ్గా నేను ఎటువంటి ఏమన్నా ఉంటే పర్సనల్గా మాట్లాడుకుంటాను. నేను టీవీలోకి ఇచ్చి వాళ్ళకి కానీ వాళ్ళ నీతి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కరెక్ట్ కూడా కాదు. నేను నమ్మనది, నేనే కాదు ఎవరైనా కానీ వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ విషయం.
నేను వాళ్ళ వెల్ విషర్ని అయ్యుంటే వాళ్ళు బాగుండాలనుకుంటే వెళ్ళి పర్సనల్గా నేను మాట్లాడాలి, ఫోన్ చేసి మాట్లాడాలి. అంతే తప్ప నేను ఛానల్లో కూర్చొని వాళ్ళు ఏం చేశారు తప్పు ఒప్పు అని మాట్లాడతాం కరెక్ట్ కాదు. నేను శత్రువునైతే అది దరిద్ర నాశనం అయిపోవాలని కోరుకోవాలి, అది వేరే సంగతి. ఈ రెండు కాకుండా టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడతాం కానీ స్టేట్మెంట్ ఇవ్వటం కానీ అవసరం లేదు కదా. సరే, ఈ ఇష్యూ అల్లు అర్జున్ది జరిగిన తర్వాత ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీ 2 గ్రూపులు, ఒకళ్ళేమో కూటమి వైపు ఉన్నారు, ఇంకొక ఫ్యామిలీ వచ్చేసి వైఎస్ఆర్సీపీ లేదా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇవన్నీ కూడా చర్చలు నడుస్తున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ వల్ల మెగా ఫ్యామిలీ ఒకటైంది అనుకుంటున్నారా మీరు? అసలు మెగా ఫ్యామిలీ విడిపోయిందని నేను నమ్మట్లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు కాదు, నేను 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాను అది. నా మాట ఎవడు ఎంటలేదు, పైగా నన్ను తిడుతున్నారు, తిట్టుకొని. నేను మొన్న అల్లు అరవింద్ గారికి కూడా చెప్పాను, ఇది తెరయండి బాబు, ఈ గోల ఏంటని చెప్పి మొన్న చెప్పాను ఆయనకి, పుష్ప రిలీజ్కి ముందే చెప్పాను ఆయనకి. చెప్తే మాట్లాడతాం అన్నారు. అయినా నువ్వు నమ్ముతున్నావా అని నమ్మట్లేదు అన్నా. అంతవరకు జరిగింది. కానీ గతంలో అనేక మంది హీరోలకు సంబంధించిన ఇష్యూలు, ఈవెన్ చిరంజీవి గారి ప్రీమియర్ షోలో ఎప్పుడు ఒకసారి తొక్కిసలాట జరిగింది. ఆ సినిమా కూడా శంకర్ దాదానో సంథింగ్ ఏదో, చాలా సినిమాలకు, అదేవిధంగా చాలా సినిమాలకు, బాలకృష్ణ గారి సినిమాలకి జరిగింది. ఇలా అసలు ఈవెన్ ఆ ర్యాలీల్లో పోతూ ఈవెన్ పాలిటిక్స్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అసలు ఎవరి మీద చర్య తీసుకోవాలి? ఈరోజు అల్లు అర్జున్ మీద సరే ఆయన ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో కారణం అయ్యారు కాబట్టి చర్య తీసుకున్నారనేది మీరు అంటున్నారు. కానీ గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా. అంటే చావులు కూడా జరగలేదు కదమ్మా, చచ్చిపోవటం అనేది చిరంజీవి గారి సినిమాకి జరిగింది కదా. లేదు, అదేంటంటే చిరంజీవి గారు వెళ్ళలేదు అక్కడికి, చిరంజీవి గారు వెళ్ళలేదు. అప్పట్లో ఏంటంటే టికెట్లు లైన్లో నుంచునేవారు, పైన ఎక్కి తొక్కేసుకొని చచ్చిపోయారు అక్కడ. అదే ఊళ్ళో రాజమండ్రిలోనే అక్కడ చచ్చిపోయారు, కాకినాడలోనూ. అటువంటి అంతకుముందు గతంలో జరిగినాయి. దానికి థియేటర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అంటే సరైన దారి పెట్టకపోవటం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఈవెన్ పొలిటికల్ ర్యాలీలో కూడా ఎవరన్నా చచ్చిపోతే పాలిటీషియన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది 100%. ఇవన్నీ మారల్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ రెస్పాన్సిబుల్ అనే కాదు. బట్ చట్టం పరంగా ఏంటంటే ఇప్పుడు చట్టానికి ఏముంది, ఇప్పుడు మనం చెప్తే నా లెక్కలో తోసేసిన బౌన్సర్ని అరెస్ట్ చేయాలి. అతను తోసినందువల్లే చచ్చిపోయారా మళ్ళీ అది డౌటే. ఇప్పుడు నా లెక్కలో వీళ్ళందరూ కాదు, పిఆర్ వాళ్ళు ఎవళ్ళైతే వీళ్ళు వస్తున్నారని అల్లరి చేశారో, ఎవరైతే ఓవర్ ప్రమోషన్ చేశారో, ఎవరైతే ఈ అల్లు అర్జున్ గారిని మీరు కాన్వాయిలో వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు, ఒంటరిగా వెళ్తే మీ పరుగు పోతుంది బాబు, లేకపోతే అర్జున్ మామూలుగా ఒంటరిగా వెళ్ళిపోతాడు, తనే డ్రైవ్ చేసుకెళ్ళినా అసలు ఈ గొడవ ఉండేది కాదు. దాన్ని వెళ్ళి అంత బందా చూపించాలి అనుకొని చెప్పిన ఎవరైతే అడ్వైజ్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయాలి నా ఉద్దేశం. అది కాకుండా ఇంతకు ముందు ఎన్టీఆర్, లేదంటే పాత రోజుల్లో నాగేశ్వరరావు గారు, లేదా ఇంకా ఎంతోమంది ఎస్వి రంగారావు, వాళ్ళకి అభిమానులు ఆ రోజుల్లో ఉన్నారు, బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు అని అంటారు. అప్పటికంటే ఇప్పుడు ఏం పెరుగుండరు యాక్చువల్గా. కానీ ఈ ప్రీమియర్ షోలు కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా బల ప్రదర్శనలాగా చూస్తున్నారు కదా. దాన్ని ఎలా అదే చెప్పాను, ఇందాక చెప్పాను కదా, అది బల ప్రదర్శన అవటమే తప్పు అయిపోయింది. అది ఈ మీడియాలో కనపడగానే దానికి ఏదో చెప్పేయటం, నేను చొక్కాలు చేయించుకోవటం, కెమెరా ముందు పెట్టుకొని చొక్కాలు చేయించుకోవటం, ఇవన్నీ ఎక్కువైపోయింది. నిజమైన ఫ్యాన్ ఎవరు అట్లా చేయరు. ఫ్యాన్స్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అందరు హీరోలకి ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవళ్ళు ఇటువంటి పిచ్చి పనులు చేయరు. వాళ్ళు కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తారు చాలా వరకు. ఈ కొంతమంది ఉంటారు ఈ ప్రదర్శన కోసం టీవీ కెమెరాల్లో కనపడటానికి వచ్చే ఫ్యాన్స్ ఉంటారు. నిజంగా ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఒళ్ళంతా చేసుకుని ఆయనే దేవుడు అని చెప్పి వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, డిసిప్లిన్డ్గా పనిచేస్తారు. వీళ్ళు ఈ తిడతా మెసేజ్లు పెట్టుకుంటా, వాట్సాప్ మెసేజ్ల్లో కానీ వాటిల్లో కానీ, లేకపోతే కామెంట్స్ చేసుకుంటా, ట్రోల్ చేస్తా, ఈ బ్యాచ్ వేరే ఉన్నారు. ఈ బ్యాచ్ ఏంటంటే అట్రాక్ట్ చేయటానికి, ఆ హీరోలు దీన్ని అట్రాక్ట్ చేయటానికి చేసేవాళ్ళు వీళ్ళంతా. ఆ టీవీలో కనపడితే హీరో చూస్తాడేమో అని ఒక ఆశపడేవాళ్ళు. వాళ్ళు ఎక్కువైపోయారు. అది అంతకు ముందు లేదు. మీరు చెప్పిన రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, ఈవెన్ చిరంజీవి, బాలకృష్ణ వచ్చినప్పుడు కూడా టీవీ ఛానల్స్ అవి లేవు, వీటిలో కనపడేది లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాక మనం సోషల్ మీడియా వచ్చేసింది. సెల్ ఫోన్ వచ్చినాక ప్రతి వాళ్ళు తీసి వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. సో ఇవి ఎక్కువైపోయింది. అందుకని ఇప్పుడు వచ్చిన ఫ్యాన్స్కి అప్పుడు వచ్చిన ఫ్యాన్స్కి చాలా తేడా ఉంది. ఆ తేడాలో మీకు ఎక్కువ ఈ జరుగుతానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు యాక్చువల్గా ఎన్టీఆర్ సినీ రంగంలోకి వచ్చి 70 ఏళ్ళనని వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఏంటి వజ్రోత్సవాల సందర్భంగా మీరు ఏంటి ఎలా ఈ ఎన్టీఆర్ లాంటి నటుడు నా ఉద్దేశంలో ప్రపంచంలోనే లేడు, రాడు.
సో ఆయనకి 75 సంవత్సరాలు కింద ఆయన సినిమా ఇండస్ట్రీలో నా దేశంలో నటించిన మొదలు సినిమా రిలీజ్ అయిన రోజు సంథింగ్ అటువంటి. సో స్వతహాగా నేను ఆయన ఎన్టీ రామారావు ఫ్యాన్ని. ఆయన గురించి మనకి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా నడుస్తూనే ఉంటుంది, అది ఉంటుంది. ఆయనకున్న గట్స్ కానీ, ఆయన తీసిన సినిమాలు కానీ, వేసిన వేషాలు కానీ, ఆయనలాగా ఎవరైనా ఉండాలంటే నాకు తెలిసి ఇంతవరకు లేరు ఎవరు, మళ్ళీ పుడతారని కూడా నేను నమ్మను. ఆయనకున్న ధైర్యం ఇంకోళ్ళకి వస్తుందని కూడా నేను నమ్మను. వీళ్ళంతా అనుకుంటారు చాలా పెద్దవాళ్ళు అని అనుకుంటారు, కానీ ఎవరు ఆయన దరిదాపులకు కూడా వెళ్ళరు నా ఉద్దేశంలో. ఇప్పుడున్న ఏ నటులు కూడా ఆయన దరిదాపులకు కూడా వెళ్ళరు ఎట్టి పరిస్థితి. అంటే నటనా పరంగా తీసుకున్నా, ఇంకో పరంగా తీసుకున్నా, ఆయనకి వ్యక్తిత్వంగా కానీ, రాజకీయంగా కానీ, సినిమా నిర్మాతగా కానీ, సినిమా యాక్టర్గా కానీ ఆయనకున్న గట్స్ ఇంకెవరికి లేవు ఆయనకున్నది. ఇప్పుడు ఆయన తోడు దొంగలను 1952లో ఆయనకి హార్డ్లీ నేను అనుకోవటం 30 ఏళ్ళు లోపు ఉండి ఉంటాడు. ఆయన దాంట్లో చలంగారి ఫాదర్ వేషం వేస్తాడు. నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు ఫస్ట్ మనకు తెలుగు సినిమాకి. ఆ రోజుల్లో ఎవరిని వేయగలరా? ఆయన రాముడిగా చూస్తున్న రోజుల్లో రావణాసురుడు వేయగలడా? వేస్తాడు. ఆయన భూకైలాస్లో రావణాసురుడు వేసాడు ముందు, మళ్ళీ సీతారాం కళ్యాణ్లో వేసాడు. అప్పటికి మాయాబజార్ రిలీజ్ అయ్యి హిట్ అయిపోయినాక. సో ఆయనకున్న ధైర్యం అయింది. సావిత్రి గారితో అన్నాచెల్లెలు రక్త సంబంధం వేస్తాడు. ఎట్లా చేస్తారు సినిమాలు? ఎలా ఒప్పుకుంటారు సినిమాలు? అంటే చూస్తారు, మనం బాగా చేస్తే చూస్తారు. ఆయన నమ్ముకుంటాడు. ఇక్కడ రామారావు గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే తనని తను నమ్ముతాడు. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు నమ్మరు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్ముతారు. నాకు ఫలానా డైరెక్టరు, ఫలానా మ్యూజిక్ డైరెక్టరు, ఫలానా ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి వాళ్ళే చెప్పుకుని వీళ్ళంతా ఉంటే కానీ నాకు యూనిట్ కరెక్ట్గా రాదు అనే ఫీలింగ్లో ఉంటారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి పూర్తి నమ్మకం లేదు. ఇక ముఖ్యంగా ఈ ఇష్యూస్కి సంబంధించి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, లేదా ఈ మధ్యకాలంలో అనేక అపోహలు కూడా వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ వర్సెస్ సినీ ఫీల్డ్ అనే ఇష్యూలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ దగ్గర నుంచి, లేదా అప్పటి నుంచి నాగార్జున దాని మీదకి వెళ్ళి కన్వెన్షన్ని కూలగొట్టడం దగ్గర నుంచి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ వరకు జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత మీరు మొత్తం మీద ఇటు సినీ ఫీల్డ్కి కానీ అటు గవర్నమెంట్కి కానీ ఏం విజ్ఞప్తి చేస్తారు? మనం సంయమనం పాటించాలి, వాళ్ళైనా మనమైనా. ఇప్పుడు కొండా సురేఖ్ గారి కామెంట్ చాలా బ్యాడ్ కామెంట్ ఆ రోజు ఆవిడ చేసింది. అది చేయకూడదు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అతను ఎవరో ఓ రెడ్డి గారు, ఒక ఎమ్మెల్యే గారు చేస్తే ఆ రోజు నేను చాలా అన్నాను, డబ్బులు సంపాదిస్తున్నారు ఏదో సంథింగ్ ఏదో అంటే నేను ఆ రోజే మాట్లాడాను. సో ఈ లెవెల్లో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ ఒక ఆయన మాట్లాడారు, ఆయన కూడా చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఈ నేషనల్ అవార్డు తీసేసుకుంటారా, కేసు పెట్టారు కాబట్టి, ఇటువంటి మాట్లాడారు. ఇటువంటి పిచ్చి మాటలు. అంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో సీట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. ధర్మం ఏదంటే అది మాట్లాడమను. ఏ పార్టీ ఎవరు, ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు, ఎదుటివాళ్ళు, లేకపోతే పెద్ద హీరో అయ్యి ఉండొచ్చు, ఇంకెవరిన పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు. కానీ ఊరికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం అనేది మాట్లాడకూడదు. రెస్పాన్సిబిలిటీ లేకుండా గవర్నమెంట్ వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ మన మీద చాలా బాధ్యత ఉంది, సమాజపరంగా చాలా బాధ్యత ఉంది. మనకి ఈ పొజిషన్ మనం అర్హులమా కాదా అని ఆలోచించుకోవాలి ఫస్ట్. మనకి ఓ గవర్నమెంట్లో పొజిషన్లో ఒక ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి దానికి వెళ్ళే పరిస్థితికి మనం అర్హులమా? అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నేను హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అయ్యేదానికి మనం అర్హులమా? ఇవాళ ఈ స్టేజ్కి వచ్చామంటే మన ప్రజలే కదా. ఈ ప్రజలకి మనం ఎంతో కొంత రెస్పాన్సిబుల్గా మనం సమాధానం చేయాలి అని ఆలోచించుకుంటే ఈ పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం మానేస్తారు. ఇక మరోవైపు ఈ సినీ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా అనేక అంశాల్లో సినీ ఇండస్ట్రీని ఈజీగా మాట్లాడగలుగుతూ ఉన్నారు కదా. ఏంటి దాని మీద ఏమన్నా మీరు, లేదా అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా సినీ ఫీల్డ్ వాళ్ళకి వాళ్ళు ఏదన్నా ఇష్యూస్లో రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు కానీ ఇలాంటివి ఏమన్నా మీరు చెప్పదలుచు? ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు? మేము మనుషులం కదా, లేకపోతే మాకు ఎందుకు హక్కు లేదా? ఓటేస్తున్నాం కదా, మేము కూడా ఓటేస్తున్నాం కదా, వేసినప్పుడు మాకు హక్కు ఉంటుంది కదా, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు? తప్పేం లేదు.
బట్ ఏంటంటే మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీలో మాకు ఒక రూల్ ఉంది, మాకు ఫెడరేషన్ ఉంటుంది. మేము ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీతో ఏ ట్రేడ్ యూనియన్తో, పొలిటికల్ పార్టీస్ అందరికీ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. అవును. బట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ కానీ ఇక్కడున్న ఫెడరేషన్స్ కానీ వీఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అసోసియేషన్స్. ఒకవేళ పాలిటిక్స్ లో ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతమే. వ్యక్తిగతం మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను ఉన్నాను కదా, మరి మేము చేసి మా సిఐటితోనో ఐఎన్టీఎస్తోనో నేను జాయిన్ చేసి ఉండే, ఏఐటీఎస్తోనో కలిపేసి ఉండొచ్చు కదా. నేను 10 ఏళ్ళు ఉన్నా అక్కడ, నేను చేయలేదు కదా. అంటే అది కరెక్ట్ కాదు. మనం అందరికీ కావాల్సిన వాళ్ళం. సినిమా ఇండస్ట్రీ పర్టికులర్గా నేను ఈవెన్ రాజకీయాలు కూడా వెళ్ళొద్దు అంటాను నేను పర్సనల్గా. బట్ వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, మనకు హక్కు ఉంది కాబట్టి. ఎందుకంటే మన సినిమా అందరూ చూడాలి. తెలుగు వాళ్ళ ప్రతి తెలుగువాడు చూస్తాడు. ఇప్పుడు ఆల్ ఇండియాలో అందరూ అన్ని భాషల వాళ్ళు చూస్తున్నారు. అందరూ చూడాలి కాబట్టి నేను ఒక పార్టీకి ఉంటే వాళ్ళు సెగ్రిగేట్ అయిపోతారు కదా, కొంతమంది చూస్తారు. నేను అందరూ చూస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి.